మేము మా ఆదిపట్ల గ్రామం నుండి ఇబ్రాహీంపట్నంలో జేహార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా నెలకొన్నటువంటి గణనాన్ని వద్ద మేము మా యొక్క గ్రామం నుండి శ్రీ వెంకటేశ్వర భజన మండలి గ్రూప్ తరఫున పాల్గొనడం జరిగింది. అందులో మేము సెలక్షన్ కావడము అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా మరి మా యొక్క పాటలను వారికి ఏ విధంగా నచ్చిందో తెలియదు కానీ అందరితో పాటు 24 గ్రామాలు పాల్గొంటే అందులో 4 గ్రామాలు సెలక్షన్ అందులో మేముగా మొదలుగా నిలవడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఆ యొక్క సందర్భంగా మా యొక్క గ్రామానికి ఇచ్చేసినటువంటి జేహార్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి వారు అందజేస్తున్నటువంటి ప్రోత్సాహక బహుమతిని మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాము. మరి ఒక విషయము అందరికి కూడా చెప్తున్న విషయం ఏంటంటే ప్రతి గ్రామంలో కూడా తోసిన కాడికి ఎంతమంది ఉంటే అంతమంది భజన కార్యక్రమంలో పాల్గొనాలి. మా ఊరు అంటే ఇక్కడ కూడా తెలియకుండానే మరి ఎప్పుడైతే భజన ప్రచార మండలిలో గ్రూపులుగా సభ్యులుగా ఉన్నామో అప్పటి నుంచి మేము వేరే ఊళ్ళకి వెళ్లడం గాని మా ఊరికి వాళ్ళు రావడం గాని ఇలాంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఆదిపట్ల అంటే ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు. ఒకవేళ మాకు అక్కడ ఏదైనా గ్రామంలో సమస్య ఏర్పడినప్పుడు భజన గ్రూప్ లో వస్తున్న మెసేజ్ పెడితే వాళ్ళు మనకు అందుబాటులో ఉండే ఆదుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది అంటే అందరూ కూడా హిందువుగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క హిందువుకు గుడికి రావాలి. హిందువుకు మన పరిస్థితి ఎలా ఉందంటే భజన అవుతుంది గుడికాడికి రమ్మని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అదే ముస్లిం వ్యక్తులు గాని క్రిస్టియన్స్ గాని ఎవరు గుడికి అని చెప్పారు, మసీదుకు అని చెప్పారు. వాళ్ళంతా వాళ్ళు వారానికి వచ్చారంటే ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ యొక్క దైవభక్తిలో మనము ఏదన్నా బ్రహ్మాండమైన కార్యక్రమం బ్రహ్మోత్సవం జరుగుతున్నప్పుడు అందరం వచ్చి పాల్గొంటాం. కానీ గుడికి రానికి ఇప్పుడు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది వస్తారు. అందరూ కూడా పాల్గొనాలి. ఇది హిందూ ధర్మాన్ని ముందు తీసుకునే కార్యక్రమం కాబట్టి మరి ఇలాంటి యొక్క ప్రోత్సాహ కార్యక్రమాల వల్ల మనందరికీ ఎంతో ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైన కాడికి సోమవారమా, మంగళవారమా, ఆదివారమా మీకు ఇష్టం ఏ దేవుని ఎప్పుడైనా కొలుచుకోవచ్చు. ఆ యొక్క ప్రతి ఒక్క దినం కూడా కొలుచుకోవచ్చు. కాబట్టి అందరూ తప్పకుండా భజన కార్యక్రమంలో పాల్గొనాలి. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించినటువంటి జేఆర్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారికి పేరు పేరున ధన్యవాదాలు.